క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు కూడా ప్రభు సన్నిధానంలో మనం కూడుకుంటకు ప్రభు కృప దయచేశాడు. చాలా రోజుల నుండి చాలామందికి మీ పేరు ఊరు పంపమని చెప్తుంటేనే కానీ చాలామంది పంపలేదు. వారికి ఈ రోజున నుండి వాక్యము పంపడం లేదు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఆదికాండం 4వ అధ్యాయం 16-17 వచనాలు నిన్నటి దినాన కొంత చెప్పాను. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకొనుటకు ప్రభు మనకు సహాయం చేయని. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి ఏదెనుకు తూర్పున నోదు దేశంలో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను అని వాక్యం సెలవిస్తుంది. శపించబడిన ఆ కయీను, భయపడుతూ ఉన్న ఆ కయీను దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో నుండి పారిపోయిన ఎడల నిజంగానే చాలా కష్టపడవలసి వస్తుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కీర్తన 16-11 వాక్యం రీతిగా సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధానమందు సంపూర్ణమైన సంతోషం ఉంటుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో చాలామంది లేక అసంపూర్ణమైన సంతోషం. డబ్బుంటే సంతోషం, ఉద్యోగం ఉంటే సంతోషం, తింటే సంతోషం, పెళ్ళైతే సంతోషం, ఫలసాయం వస్తే సంతోషం, జీతం వస్తే సంతోషం. ఈ రీతిగా మనుషులకు సంపూర్ణమైన సంతోషం లేదు. ఏదో ఒకటి తమకు దొరికితేనే అప్పుడు దాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. వింటున్న మీకు కూడాను నిజంగా మీరు సంపూర్ణమైన సంతోషం కలిగి ఉన్నారా? సంపూర్ణమైన సంతోషం అంటే ఉన్నా లేకున్నా, పేదరికమైన ఐశ్వర్యమైన, పండినా పండకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా, తినినా తినకపోయినా సంతోషం ఉండడం. ప్రియులరా, ఇది ప్రభుని నమ్ముకున్న దేవుని సన్నిధానంలో ఉన్న ప్రభు బిడ్డలకే సాధ్యము. కానీ దేవుని సన్నిధిలో లేనటువంటి బిడ్డలు ఇవన్నీ కలిగి ఉండడం, సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉండడం, అది అసంభవం. కయీను ఎక్కడి నుండి పారిపోయాడంటే యెహోవా సన్నిధిలో నుండి ఆయన బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పున నోదు దేశంలో కాపురం ఉండెను అని వాక్యం సెలవిస్తుంది. నోదు దేశము అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, అప్పుడు అక్కడ దేశం ఎక్కడుంది? ఆదాముతోనే ప్రారంభమయ్యేది కదా, ఆదాముకు కయీను హేబెలే కదా పుట్టింది, ఈలోపుగా దేశాలు ఎలాగే ఏర్పడ్డాయి అని మాట్లాడుతూ ఉంటారు. దైవజనాంగమా, నోదు అనే మాటకు తిరుగుబాటు లేక సంచారము అని అర్థం. అనగా నోదు దేశంలో కాపురం ఉండెను అంటే దాని అర్థం ఒక తిరుగుబాటు స్వభావంతో ఆయన వెళ్ళి తన కాపురాన్ని ప్రారంభించాడు. రెండవది, ఆయన స్థిరంగా ఒక దగ్గర లేక సంచారం చేస్తూ ఆయన కాపురాన్ని తిప్పుతూ వచ్చాడు. తిరుగుబాటు, సంచారము అనేటటువంటి మాటలు నోదు దేశానికి అర్థమై ఉన్నాయి. కాబట్టి యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన వాడు ఒక సంచారి అయి ఉంటాడు. యెహోవా సన్నిధిలో నుండి వెళ్ళిపోయిన వాడు తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటాడు. ఆ తిరుగుబాటు స్వభావమే వాని దేశం, లేక సంచరించడమే వాని దేశం అని భావిస్తాడు. ఇంకా స్థిరత అతనికి లేదు. యెహోవా సన్నిధానంలో నుండి దేవుని ప్రవక్త అయిన యోనా వెళ్ళిపోయిన కారణాన నిజంగానే యోనాని బట్టి చాలామంది వ్యాపారస్తులు ఓడలో నష్టపోయారు. అతన్ని బట్టి పెద్ద తుఫాను వచ్చేది సముద్రంలో, మనకు తెలుసు. అందుకని ఓడలో ఉన్నవారు ప్రాణరక్షణ కొరకు ఓడను తేలిక చేయటానికి ఓడలో ఉన్న వ్యాపారస్తుల సరుకులన్నీ సముద్రంలో పడవేశారు. ఆఖరికి సముద్రంలో పడవ నిలకడగా లేదు. నోవహును క్షమించండి, యోనాని వారు గుర్తెరిగి ఆ యోనా మీద చీట్లు వచ్చిన కారణాన అతన్ని తీసి సముద్రంలో పడవేశారు. ప్రియులారా, గమనించాలి, అప్పుడు సముద్రము నిమ్మలించాది.
ప్రియులారా, గమనించవలసిన విషయం, యెహోవా సన్నిధానంలో నుండి పారిపోయినటువంటి ఆ యొక్క యోనా పరిస్థితి ఎంత దుఃఖకరంగా మారిపోయాదో, ఎంత భయంకరంగా. దేవుని సన్నిధానం నుండి పారిపోయిన ఆయన తర్షీష్కు వెళ్ళి ఏదో చేద్దామని అనుకున్నాడు, కానీ అది దేవుని యొక్క చిత్తం కాదు. ఆ రీతిగా దేవుని సన్నిధానంలో నుండి వెళ్ళిన అతన్ని బట్టి ఓడలో ప్రతివాడు కూడా నష్టపోయాడు. దేవుని సన్నిధి నుండి పారిపోయిన వ్యక్తి ఒక ఇంట ఉంటే, అతన్ని బట్టి ఇంట ఉన్న వారందరూ, దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వ్యక్తి సంఘంలో ఉంటే అతన్ని బట్టి సంఘం వారు అందరూ కూడా నష్టపోవలసి వచ్చేది. ఎప్పుడు కూడా దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషంతో పాటు ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కూడా ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇచ్చే సంపూర్ణ సంతోషము, నిత్య సుఖాలు అనుభవిస్తూ ఆయన సన్నిధిలోనే మనం గడపడం మనకు ఆశీర్వాదకరం. ఆయన కయ్యను ఆ రీతిగా కాకుండా దేవుని సన్నిధిలో నుండి తూర్పు దిక్కుగా వెళ్ళాడు. తూర్పున వెళ్ళి నోదు అంటే తిరుగుబాటు స్వభావంతోనే ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. ఒక దగ్గర కాకుండా ఆయన సంచారం చేస్తూ నివాసం చేస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఎంతోమంది దైవ జనాంగమ తిరుగుబాటు స్వభావాలతో జీవిస్తూ ఉన్నారు. తిరుగుబాటు స్వభావం అంటే దేవునికి వ్యతిరేకమైన స్వభావం. ఎంతోమంది దేవుని యొక్క సన్నిధిలో లేకుండా తిరుగుబాటు స్వభావంతో జీవిస్తూ ఉన్నారు. వాక్యానికి వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకం, ఆయన సన్నిధి నుండి పారిపోవడం, ఆయన చిత్తానికి వ్యతిరేకం. ఈ రీతిగా తిరుగుబాటు స్వభావాలు మనుషుల్లో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఈ వాక్యం వింటున్న నీవు వాక్యానికి అనుకూలంగా జీవిస్తున్నావా? వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నావా? ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించని ప్రతివాడు కూడా ఆయనకు తిరుగుబాటుదారుడే కదా. నీవు కూడా ఒక కయ్యనే. దైవ జనాంగమా, సంచారం చేస్తూ అంటే దాని అర్థం చాలామంది దేవుని బిడ్డలు స్థిరంగా లేరు. దైవ సేవకులు కూడా స్థిరంగా లేరు. ఆ దినమున మోషేని దేవుడు పిలిచి ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికే వెళ్ళాడు. ఏ పని చేయమన్నాడో ఆ పని చేశాడు. అయితే ఈ రోజున సేవకుల్ని దేవుడు పిలవలేదు. ఆయన ఎక్కడ పని చేయమన్నాడో తెలియదు, ఏ పని చేయమన్నాడో తెలియదు. అందరూ వెళ్ళి హైదరాబాద్లో కూర్చుంటున్నారు. హైదరాబాద్ నుండి ఇప్పుడు మరలా గుంటూరు వచ్చేస్తూ ఉన్నారు. అది ముఖ్య పట్టణం అని తెలిసి చాలామంది గుంటూరు పరిసర ప్రాంతాలకు వచ్చి అక్కడ మేము పని చేస్తాం, దేవుడు మాకు చెప్పినాడు అంటాడు. అది కాదు. ఈ రీతిగా తిరిగే ప్రతివాడు కూడా కయ్యను సంబంధే, సంచారం చేసేవాడు. దేవుడు స్థిరంగా ఒక పని అప్పగించి అక్కడ చేయండి, మీరు ఇక్కడ చేయండి అని ప్రభు చెప్తే ఆయన ఇచ్చిన పని వదిలిపెట్టి కయ్యనులాగా సంచారం చేస్తూ దేవునికి విరోధంగా పనిచేసే వ్యక్తులు లెక్కలేనంతమంది అయిపోయారు. కాబట్టి సంచారం అనేది దేవుని చిత్తం కాదు. ఎక్కడో ఒక దగ్గర దేవుడు పిలిచి, దేవుడు ఈ పని చేయమని ఆయన అప్పగించి ఈ స్థలమునకు వెళ్ళమని ఆయన చెప్పినప్పుడు ఆ రీతిగా చేయడమే మంచిది. అంతేకాని మన ఇష్టానుసారంగా ఏదో లాభాన్ని అపేక్షించి అటు ఇటు తిరగడం అనేది చాలా నష్టం, చాలా మోసం, దేవునికి ఇష్టమైన కార్యం కానే కాదు. వింటున్న దైవ జనాంగమా, తూర్పున ఏదేను ప్రాంతమున నోదు ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన కాపురం ఉండేను అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 17వ వచనంలో కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకును పేరు పెట్టెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట గమనించాలి. కయ్యను పెళ్లి చేసుకున్న తరువాత ఆమె గర్భవతి హానోకును కనెను అంటాడు. హానోకు అనేటటువంటి మాటకు ప్రతిష్ఠితుడు అని అర్థం. దైవ జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఒకసారి మనం గమనించినట్లయితే కయ్యను అనే సంపాదకుడు, కయ్యను అనే మాటకు సంపాదకుడు, ఆయన భార్య పేరు క్రింద రాయబడి ఉంది. సంపాదకుడు అంటే తాను తండ్రి పోగొట్టుకున్న దేవుణ్ణి తాను సంపాదించుకోనాలి. ఆ రీతిగా కాదు. తండ్రి దేవుణ్ణి పోగొట్టుకున్నాడు, తల్లి దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆయన సంపాదించుకున్నది, ఆయన అర్పణ దేవుడు అంగీకరించకుండా శాపాన్ని సంపాదించుకున్నాడు.
ఆయన దిగులు పడుతూ బ్రతికేది సంపాదించుకున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకునేది సంపాదించుకున్నాడు. తన తమ్ముడైన హేబెలును పోగొట్టుకోవడం, చంపేయడం సంపాదించుకున్నాడు. అన్ని పనికిరానివి సంపాదించుకున్నాడు. అయితే ఆయనకు పెళ్లి చేసుకుని అతనికి పుట్టిన కుమారుడి పేరు హానోక్ అని, ప్రతిష్ఠితుడు అనని. హానోకు ప్రతిష్ఠ కలిగిన ఓ చక్కటి జీవితాన్ని ప్రారంభించాడు. తండ్రి వలె తాత వలె కాకుండా తనకు మంచి జీవితాన్ని జీవించుటకు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. దైవజనాంగమా, ఆలోచించవలసినటువంటి విషయం, ఈ రోజున చాలామంది వారి పితరులు జీవించిన జీవితం ప్రకారంగా మేము జీవిస్తున్నామంటారు. మా తండ్రి బాప్తీసం తీసుకోలేదు, వారి తండ్రి కూడా తీసుకోలేదు, అయితే వారు పరలోకానికి వెళ్ళరా? మేము తీసుకోము అని అంటారు. మేము పుట్టినప్పటి నుండి ఈ ఆచారాలే పాటిస్తున్నాం. ఈరోజు కూడా ఇంతే, మా తల్లిదండ్రులు ఇంతే, వారి తల్లిదండ్రులు అంతే అని అంటారు. అనగా తండ్రి తర్వాత ఒకే ఆచారంలో ఒకే పద్ధతుల్లో జీవిస్తూ ఉన్నాం. మేము మారమని ఖచ్చితంగా చెప్తాం. దేవుని పిల్లలైన మీరు ఆచారంగా కాదు, ఈ స్థలంలో ఆదాము, కయ్యను వారి వలె కాకుండా ఈ హానోకు అనగా ప్రతిష్ఠించబడిన ఒక జీవితం జీవించటానికి తాను నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజున ఆలోచించాల్సింది, మీ పితరుల పారంపర్యాచారం కాకుండా ఒక ఆత్మీయమైన జీవితం జీవించటానికి మీ మనస్సులు మారాలి. ఆ కృప మీకును, మీ కుటుంబంలో ప్రతి వారికి, మీ సంఘంలో ప్రతి వారికి దేవుడు దయచేయాలి. సత్యమును ఎరిగి సత్య ప్రకారంగా జీవించాలి. ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఆ యొక్క కయ్యను అతనికి ఓ మంచి పేరు హానోక్ అని పెట్టి, ఆ తర్వాత ఒక పట్టణమును కూడా కట్టించాడని వాక్యము సెలవిస్తుంది. ఆ పట్టణానికి తన కుమారుని పేరే హానోక్ అని పెట్టాడని వాక్యంలో చెప్పబడింది. ఈ రోజున దేవుని సన్నిధానంలో కూర్చున్న నీవు ఈ ప్రతిష్టతతో కూడినటువంటి పని చేసే వ్యక్తిగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.